వైసీపీ పాలనలో ప్రభుత్వ కార్యాలయాలు పూర్తిగా రాజకీయ కార్యకలాపాలకు వేదికగా మారాయి. కింది స్థాయి గ్రామ పంచాయతీ కార్యాలయం నుంచి రాష్ట్ర సచివాలయం వరకు అన్ని చోట్ల పార్టీ కార్యకలాపాలు నిర్ణయాలు జరిగేవి. మరి దీని ప్రభావం పాలనా యంత్రాంగంపై పూర్తి స్థాయిలో పడింది. అయితే ఇటీవల రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ సిసోడియా చేసిన వ్యాఖ్యలు ఇందుకు అద్దం పడుతున్నాయి. ఐఏఎస్లపై ప్రజల్లో నమ్మకం సన్నగిలిందన్నారు. అంతేకాదు కలెక్టర్లను ప్రజలు నమ్మడం లేదని బాంబు పిలిచారు. దీంతో ప్రజల్లో బ్యూరోక్రాట్ల వ్యవస్థ ఎంత చులకనైందో సిసోడియా చెప్పగానే చెప్పారు. అంతేకాదు ప్రజల సమస్యల్లో 50% భూ వివాదాలకు సంబంధించిన ఆర్జీలేనని ఆయన తేల్చారు. ఇటువంటి పరిస్థితుల్లో 1995 నాటి ప్రజాపాలన తెచ్చి పరుగులు పెట్టిస్తానని సీఎం చంద్రబాబు ప్రకటించారు. కార్యనిర్వాహక వ్యవస్థలో శాసన వ్యవస్థ వేళ్లూనుకొని పోయిన నేపథ్యంలో బ్యూరోక్రాట్లపై నమ్మకం పెంపొందించాల్సిన ఆవశ్యకత కూడా ఉందని సీఎం పైనే ఉందని మరి సిసోడియా వ్యాఖ్యల్ని ప్రభుత్వం ఎలా తీసుకోబోతోంది? సిసోడియా వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, ఏదైతే నిన్న జరిగినటువంటి కలెక్టర్ల సమావేశానికి సంబంధించి రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అయినటువంటి సిసోడియా చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం తీవ్రంగా కూడా దుమారాన్ని సృష్టించిన పరిస్థితి అయితే కనపడింది. పూర్తిగా కూడా ఎవరైతే ఐఏఎస్ ఆఫీసర్లకు సంబంధించి ఒక సివిల్ సర్వీస్ ఆఫీసర్లకు సంబంధించి ఆయన వాళ్ళపై చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం తీవ్రంగా కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఎవరైతే ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారో వీళ్ళకి సంబంధించి ఏదైతే జరుగుతున్నటువంటి వ్యవహారాల్లో మాత్రం వాళ్ళు నిబద్ధత కొరవైంది అని ఆయన తెలియజేశాడు. అదేవిధంగా కూడా గత 5 సంవత్సరాల నుంచి జరిగినటువంటి పాలన ఏదైతే ఉందో ఆ పాలనలో మాత్రం ఐఏఎస్ ఐపీఎస్ ముఖ్యంగా కూడా ఐఏఎస్ ఆఫీసర్స్కి సంబంధించిన అంశాలు వాళ్ళు చేస్తున్నటువంటి పనితీరు మాత్రం చాలా దారుణంగా ఉన్నట్లు కూడా ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి అయితే ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు అయితే కనపడింది. ఐఏఎస్ ఉనికి ప్రమాదం ఏర్పడిందా గత 5 ఏళ్లలో అని ఆయన అయితే ఒక ప్రశ్న అయితే లేవనెత్తిన పరిస్థితి అయితే కనపడింది. ప్రధానంగా కూడా గత 5 ఏళ్లలో కూడా వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం అయిపోయాయి. ఇక గ్రామ సచివాలయం నుంచి ఈ సచివాలయాల వరకు కూడా ఎక్కడెక్కడైతే బ్యూరోక్రాట్స్ వ్యవస్థ ఉందో బ్యూరోక్రాట్స్ వ్యవస్థ మొత్తం కూడా రాజకీయంగా కూడా రాజకీయ నాయకులకి వాళ్ళు దాసోహమైన పరిస్థితి అయితే కనపడింది అని ఆయన వ్యాఖ్యలు అయితే చేశారు. ఈ సందర్భంలోనే ఐఏఎస్ అధికారి కనుక ప్రజలు కనుక ఐఏఎస్ అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు తమకి సమస్య వాళ్ళకి చెప్పుకున్నట్లయితే ఒక అధికారికి చెప్పుకున్నట్లయితే కంపల్సరీగా కూడా తమకు ఉన్నటువంటి సమస్యలు తీరుస్తారనే నమ్మకం గతంలో ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రజలే ఐఏఎస్ ఆఫీసర్స్ని అయితే సివిల్ సర్వీస్ ఆఫీసర్స్ని అయితే నమ్మలేని స్థితిలో ఉన్నారంటే వ్యవస్థ ఎంత దారుణంగా దిగజారిందో అన్న వ్యాఖ్యలు అయితే ఆయన చేసిన దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. గత కొంతకాలం నుంచి అంటే గత 5 సంవత్సరాలలో పరిపాలనలో వైసీపీ పాలనలో మాత్రం పూర్తిగా కూడా ఐఏఎస్కి సంబంధించి వ్యవస్థ మాత్రం గాడి తప్పిందని అయితే మాత్రం ఆయన చెప్పినట్లుగా కూడా మనకి ఆయన చేసిన వ్యాఖ్యలను బట్టి తెలుస్తూ ఉంది. గతంలో ఏదైతే ఐఏఎస్ ఆఫీసర్స్ అంటే ఏదైతే ఇండియన్ సివిల్ సర్వీస్కి సంబంధించినటువంటి అధికారులు వాళ్ళు కనుక ఒక మాట మీద నిలబడ్డారంటే మాత్రం దాన్ని ఖచ్చితంగా కూడా వాళ్ళు దానికే కట్టుబడి ఉండేవాళ్ళు. ప్రజలకు సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో మాత్రం వాళ్ళు రాజీ పడే ప్రసక్తే ఉండేది కాదు. ఒక రాజకీయ నాయకుడు ఎంత ప్రలోభ పెట్టినా భయపెట్టినా కూడా వాళ్ళైతే లొంగే పరిస్థితి ఉండేది కాదు. కానీ ఆ వ్యవస్థ మొత్తం కూడా పూర్తిగా కూడా ప్రజెంట్ అయితే దెబ్బతింది. గత 5 ఏళ్ల కాలంలో మాత్రం ఐఏఎస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రాజకీయ నాయకులకి సంబంధించి వాళ్ళతోనే మిలాఖాత్ అయిన పరిస్థితి. అది భయపడి అయ్యారా లేకపోతే వేరేగా లోపాయకారిగా అయ్యారా అనే దాని మీద అయితే క్లారిటీ అయితే లేదు. కానీ మొత్తానికి వ్యవస్థ మొత్తం కూడా చిన్నాభిన్నమైన పరిస్థితి అయితే కనపడింది అని ఆయన అయితే చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టి తెలుసుకోవచ్చు. ప్రధానంగా కూడా రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే మాత్రం గత 5 ఏళ్ల కాలంలో రెవెన్యూకి సంబంధించిన చాలా కూడా అధికారాలకు సంబంధించి రెవెన్యూ శాఖకు సంబంధించి మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడైతే మాత్రం ఈ ఫిర్యాదులు వస్తున్న పరిస్థితి కనపడింది. అంటే ప్రధానంగా కూడా ఆస్తులకు సంబంధించిన వ్యవహారాల్లో మాత్రం గతంలో ఎవరైతే ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మిలాఖాత్ అయ్యి సామాన్యులకు సంబంధించినటువంటి భూముల్ని వాళ్ళు కాజేసేటువంటి క్రమంలో వీళ్ళైతే వాళ్ళకి హెల్ప్ చేశారు అన్నటువంటి పరిస్థితి అయితే కనపడినట్టుగా కూడా తెలుస్తుంది. మొన్న ఏదైతే నిన్న జరిగినటువంటి
కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడే కూడా ఆయన చెప్పడం అనేది జరిగింది. ఇప్పుడు వచ్చినటువంటి ఏదైతే ఆయన ప్రతి వారం కూడా గ్రెవెన్స్లో కానివ్వండి, ఆ తర్వాత ప్రతి శనివారం ఆయన దగ్గరికి తీసుకున్న కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో కూడా వచ్చేటువంటి ఫిర్యాదులు ఏవైతే ఉన్నాయో ఆ ఫిర్యాదులన్నీ కూడా రెవెన్యూ శాఖకు సంబంధించి తమ భూముల్ని గతంలో కాజేశారు అనే దాని మీద వచ్చింది. అదేవిధంగా కూడా నిన్న కనుక చూసుకున్నట్లయితే మాచర్ల పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆయన సొంత గ్రామం సంబంధించిన వ్యక్తులు ఆ గ్రామంలో ఒక మహిళ దగ్గర నుంచి రమణ అనే ఒక మహిళ దగ్గర నుంచి కూడా ఆ భూమిని తీసుకున్నారు. తర్వాత ఆమె భూమిని ఇవ్వమని అడిగినటువంటి సందర్భంలో భూమిలోకి అడుగుపెట్టినట్టయితే పొలంలోకి అడుగుపెట్టినట్టయితే నరికేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడింది. దీన్ని బట్టి ఈ వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినాయి అని చెప్పి సిసోడియా చేసిన వ్యాఖ్యలను బట్టి తెలుస్తుంది. అదేవిధంగా కూడా ఐఏఎస్ ఆఫీసర్స్ మాత్రం పూర్తిగా కూడా వాళ్ళకి తాను వెన్నుంటానని సీఎం చంద్రబాబు నాయుడు అయితే తెలియజేశారు. ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు, తాను ఉండి నడిపిస్తానని ఆయన అయితే తెలియజేసిన పరిస్థితి అయితే కనపడింది. మోదరి రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ. ఇక ఏపీలో ఐఏఎస్లపై ప్రజల్లో నమ్మకం పోయింది అన్న సిసోడియా వ్యాఖ్యలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ టీవీ రావు అందిస్తారు. టీవీ రావు, చెప్పండి. అటు చూస్తే ఏపీలో ఐఏఎస్లపై నమ్మకం పోయిందంటూ కూడా సిసోడియా వ్యాఖ్యలు మనం ఏ విధంగా చూడొచ్చు? దీనికి సంబంధించి అటు సీఎం చంద్రబాబు అయితే 1995 నాటి పాలనా పరిస్థితులు మళ్ళీ రిపీట్ అవుతాయంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. ఓవరాల్గా ఎటువంటి మార్పుల్ని తీసుకురాబోతున్నారు అని అనుకోవచ్చు అంటారు? ఓవైపు బ్యూరోక్రాట్లు, మరోవైపు శాసన వ్యవస్థ, ఈ రెండు కూడా గాడి తప్పి వ్యవహరిస్తున్నాయి అనేటటువంటిది గత 5 ఏళ్ల పాలనా కాలంలో మనం పరిశీలించాం. మరి అప్పట్లో పనిచేసినటువంటి బ్యూరోక్రాట్గా ఉన్నటువంటి సిసోడియా కూడా ఇప్పుడు ఈ గవర్నమెంట్లో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సిసోడియా వ్యాఖ్యలైతే కనుక ఇటీవల మదనపల్లిలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో ప్రజల నుంచి విజ్ఞాపనలు తీసుకునేటువంటి క్రమంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి. ఏదంటే కేవలం ప్రజలు అనేటటువంటి వారందరూ కూడా ఈ రోజున ఐఏఎస్లను నమ్మేటటువంటి పరిస్థితి లేదు. అంతేకాకుండా ప్రజలు ఎప్పుడైనా కూడా ఐఏఎస్లు అంటే ఒకప్పుడు భయమో గౌరవం ఉండేది. ఈ రోజున ఐఏఎస్లు అంటే లెక్కలేనితనం ఏర్పడిపోయింది. అంతేకాకుండా ప్రజల్లో ఎక్కువగా ఏదైతే ప్రజలు పేదలు బాధపడుతున్నటువంటి అంశం ఏంటంటే తమకు వచ్చేటటువంటి వినతి పత్రాల్లో కేవలం భూ కబ్జాలకు సంబంధించిన అంశాలే 50% సంబంధించి ఉంటున్నాయనే విధంగా సిసోడియా చేసినటువంటి వ్యాఖ్యలు ఓవైపు. నిన్న తాజాగా కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు నాయుడు 1995 నాటి తన పరిపాలనా విధానాన్ని ఇక ముందు చూడబోతారని ముందుగా చెప్పడం, ఈ రెండు అంశాలను కానీ పరిగణలోకి తీసుకుంటే ఇవి వాస్తవంగా నాడు 95లో చంద్రబాబు నాయుడు చేసిన పాలన నేటికి విభిన్నంగా ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం సిసోడియా చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే గత 5 ఏళ్ల పరిపాలనా కాలాన్ని ఉటంకిస్తూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఆలోచింపజేస్తున్నాయి. మరి ప్రధానంగా చూస్తే నాటి చంద్రబాబు నాయుడు పరిపాలనా విధానంలో ప్రధానంగా ప్రజల వర్ధక పాలన, జన్మభూమి అంటూ అధికారుల్ని పరుగులెత్తించినటువంటి చంద్రబాబు నాయుడు ఆ రోజున పరిపాలనా విధానంలో రాజకీయ ప్రమేయాలు చాలా తక్కువ, శాసన ప్రమేయాలు చాలా తక్కువగా ఉండేవి. పూర్తిగా బ్యూరోక్రాట్ల వ్యవస్థలోనే కంప్లీట్గా ఏదైనా ఉంటే అధికారులే దీనికి సమాధానం చెప్పాలి. అది అఫీషియల్సే బ్యూరోక్రాట్లే ఆన్సరబుల్గా ఉండేటువంటి వారు. వీళ్ళలో ఏమాత్రం తప్పు జరిగితే తక్షణమే సస్పెండ్లు జరిగేటటువంటివి. ఇటువంటి వ్యవహారాలన్నీ కూడా 1995 నుంచి 1999 వరకు నిరాఘాటంగా కొనసాగినటువంటి అంశం. అప్పట్లో పరిపాలన అంటే ఎలా ఉండాలి అనే విధంగా చంద్రబాబుని అందరూ కూడా మెచ్చుకున్నటువంటి పరిస్థితి కూడా ఉండేది. ఏ ప్రాజెక్టు వచ్చినా, ఏ అంశంలోనైనా కూడా అప్పట్లో ఇటువైపు అభివృద్ధి ఓవైపు, సంక్షేమ పథకాలు ఓవైపు అన్నిటినీ కూడా సమగాటిని కట్టినటువంటి పరిపాలనా విధానం తొలి 4 చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి 4 సంవత్సరాల్లో అద్భుతమైన పరిపాలన అందించారు. మరి అందుకు పట్టం కట్టారు కూడా ప్రజలు. అందుకు 1999లో మరోసారి చంద్రబాబు నాయుడికి అధికారం కట్టబెట్టారు. ఇదంతా కూడా నాడు ఏదైతే బ్యూరోక్రాట్లు స్వేచ్ఛగా పనిచేసినటువంటి పరిస్థితి ఆ రోజు ఉంది. మరి ఈరోజు చూస్తే ఇక్కడ బ్యూరోక్రాట్లకు స్వేచ్ఛ లేదు, వారి మీద నమ్మకం కూడా కోల్పోయారు ప్రజలు అనేటటువంటిది ఈ రోజున సిసోడియా చేసినటువంటి వ్యాఖ్యలు ఆలోచింపజేస్తున్నాయి. ఇప్పుడు చూస్తే ప్రతి చోట కూడా ఎమ్మెల్యే మాట వినడమో, మంత్రి మాట వినడమో, లేకపోతే మంత్రి మాట వినకపోతే పై స్థాయిలో నుంచి ఒత్తిళ్లు రావడం, అలా చేతులు కట్టేస్తూ
కలెక్టర్ల చేతులు కట్టేసి కలెక్టర్లను ఏ పని చేయడానికి ముందుకు వెళ్లకుండా ఐఏఎస్ అనేటటువంటిది ఐఆర్ఎస్ అనే విధంగా మారిపోయినటువంటి పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది. ఇందుకు దర్పణంగానే సిసోడియా చేసిన వ్యాఖ్యలు రూఢి చేస్తున్నాయి. మరి ఇటువంటి విధానంలో ఇటువంటి వ్యవస్థలో చంద్రబాబు నాయుడు ఎలా మార్పు తీసుకురాగలడు అనేటటువంటిది ప్రస్తుతం ఉన్నటువంటి ప్రశ్న. మరి ఇప్పుడు ఏదైతే గతంలో అప్పట్లో ఉండేటటువంటిది ఐఏఎస్లందరూ కూడా పూర్తి స్థాయిలో తమ సామర్థ్యానికి అనుగుణంగా జిల్లా స్థాయిలో మొత్తం కూడా ఉన్నటువంటి 60 నుంచి దాదాపుగా 70-80 వరకు ఈ శాఖలు ఉంటాయి. ఆ శాఖలన్నిటికీ కూడా ప్రైమ్గా వీళ్ళే ఉండేవాళ్ళు ఏదైతే కలెక్టర్లు. మరి ఈ కలెక్టర్లు ఈ రోజున పరిస్థితి చూస్తే ఏ శాఖలోనూ తమ స్వేచ్ఛాయుత నిర్ణయాలు తీసుకునేటటువంటి పరిస్థితి లేదు. ఏదైతే పేదోడి భూమి లాక్కొచ్చేసి దీని మీద సంతకాలు చేసేయాలి, ఇది దారాదత్తంగా ఏదైతే రాజకీయ ప్రాబల్యం ఉన్న వాడికి అప్పగించాలి అంటే కొంతమంది ఐఏఎస్లు ఇందుకు అనుగుణంగానే వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఏదైతే చంద్రబాబు నాయుడు అన్నటువంటి 5 గత పాలన మళ్ళీ చూస్తారు అనేటటువంటిది ఏ విధంగా సాధ్యమవుతుందో, మళ్ళీ చంద్రబాబు నాయుడు ఏ విధంగా గాడిని పెడతాడో వేచి చూడాలి. ఏదేమైనా సిసోడియా చేసిన వ్యాఖ్యలపై బ్యూరోక్రాట్లతో పాటు శాసన వ్యవస్థ కూడా దీనిపై దృష్టి సారించాల్సి ఉంది. మాధురి, థ్యాంక్ యూ టీవీరావు.